నాకు తెలీదు నేను ప్రదీప్ని ఒప్పించగలనో లేదో. ఇప్పుడు మీది నాది ఒకటే పరిస్థితి. కాకపోతే తేడా ఏంటంటే మీ బిడ్డ కనిపించట్లేదు. అందుకని మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది. ఇక నేను బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. అందుకని ప్రదీప్ కోపంగా ఉన్నాడు. అక్క నాకేం చేయాలో తెలియడం లేదు. నువ్వేం కంగారు పడుకో. నేను వెళ్ళి ప్రదీప్తో మాట్లాడతాను. తన్ని నేను ఒప్పిస్తాను. థ్యాంక్ యూ అక్క. కానీ మీరే చాలా బాధలో ఉన్నారు. ఐ మీన్ ఆయు గురించి ఇంకా ఏమీ తెలియలేదు. ఇలాంటప్పుడు నేను మీ హెల్ప్ తీసుకోవడం అంటే నాకు నచ్చడం లేదక్క. ప్రణతి, అలాంటిదేమీ లేదు. నువ్వు సంతోషంగా ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. అయినా ప్రణతి నాకు బాగా తెలుసు. పిల్లలు లేకపోతే ఆడదాని జీవితం ఎంత శూన్యంగా ఉంటుందో. మంచిదే కదా, ఒక చిన్న బాబు నీ జీవితంలోకి వచ్చి నిన్ను అమ్మా అని పిలుస్తాడు. మేమందరం కూడా కోరుకునేది ఇదే. పైగా ఒకవేళ ఈ బిడ్డ రావటం వల్ల ఆయు లేని లోటు కూడా తీరుతుందేమో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా నేను చాలా లక్కీ. నీలాంటి తోడికోడలు నాకు దొరికినందుకు. పద, ఇద్దరం కలిసి వెళ్ళి ప్రదీప్తో మాట్లాడదాం. తనను నొప్పిద్దాం. అప్పుడు మీరు త్వరగా అనాథాశ్రమం నుంచి బిడ్డను తీసుకురావచ్చు. రా. యశ్వంత్ గారు, నేను మీకోసం హల్వా తీసుకొచ్చాను. ఇదేం బాగోలేదు యశ్వంత్ గారు. మీరు ఆర్తి చేసిన తప్పులకు మిమ్మల్ని మీరు ఎందుకు శిక్షించుకుంటున్నారు? ఇక నేను మీ మాట అస్సలు వినను. చూడండి, ఈ హల్వా తినండి. దీన్ని నేను ప్రత్యేకంగా మీకోసమే తయారు చేశాను. నా మీద అధికారం చూపిస్తున్నారా? నేను మీకు ఈ అధికారాన్ని ఇవ్వలేదు. ఈ కుటుంబానికి కోడలు మీరు. అంతకంటే ముందు మీరు ఒక ఆడవారు. ఇతరుల గురించి కాకపోయినా కనీసం మీ మాన మర్యాదల గురించైనా మీరు కాస్త ఆలోచించండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. నేను చెప్పింది మీకు వినిపించలేదా? త్వరగా లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. హలో యశ్వంత్ గారు, డీసీపీ గారు మీతో మాట్లాడాలట. డీసీపీ గారు నాతో మాట్లాడతారా? సరే అలాగే ఇవ్వండి. హలో, నమస్తే అంకుల్. ఆయు గురించి ఏమైనా తెలిసిందా? లేదు, కానీ కారు ఓనర్ గురించి మాత్రం మాకు తెలిసింది. ఏంటి? కారు ఓనర్ గురించి తెలిసిందా? అయితే మనకి ఆయు గురించి కూడా. సరే, నేను ఇప్పుడే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే. కార్ ఓనర్ గురించి తెలిసిపోయిందా? అయ్యో దేవుడా, ఒకవేళ పోలీసులకు దొరికిపోయాడంటే నేనేదో ఒకటి చెయ్యాలి. వదిన, నేను ఇంకెవరో బిడ్డని ఎలా దత్తత తీసుకోను? ప్రదీప్ బిడ్డ ఎవరి బిడ్డైతే ఏముంది? ఎవరి బిడ్డైనా బిడ్డే కదా. వాడికేం తెలుస్తుంది? ప్రదీప్ బాబు, ఈ చిన్నబ్బాయి మీ ఇద్దరి జీవితాల్లో ఆనందాన్ని నింపుతాడేమో. వదిన, ఈ మాటలన్నీ వినడానికి బానే ఉంటాయి, కానీ అవన్నీ చేతలకు వచ్చేసరికి చాలా తేడాలు వచ్చేస్తాయి వదిన.
నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్విలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి? ఎన్నోసార్లు నువ్వు కూడా ఇదే ఇంట్లో ఇలాంటి మాటల్నే నిజం చేయడానికి ప్రయత్నించావు. పల్లవి పావనిలకి నేను జన్మనిచ్చానా? యశ్వంత్ గారు అంశుని కన్న తండ్రా? కాదుగా. కానీ చూసిన వాళ్ళు ఎవరికైనా అనిపిస్తుందా అంశు ఈ కుటుంబానికి చెందినవాడు కాదని? కనీసం మీలో ఎవరికైనా అంశుని మరో రకంగా చూడాలనిపిస్తుందా? లేదు కదా ప్రదీప్. బంధాలు ప్రేమతో ముడిపడతాయి. మనది అనుకుంటే ఆ ప్రేమ పెరుగుతుంది. చూడు ప్రదీప్, నేనిలా అండం లేదు రక్త సంబంధానికి అసలైన విలువ ఉండదు అని. కానీ అంతా అదే అవ్వదు కదా. ఒకవేళ నేను యశ్వంత్ గారు కూడా ఇలాగే ఆలోచిస్తే నేను పల్లవి పావనిలకి ఎప్పటికీ తల్లినయ్యేదాన్ని కాదు. అలాగే యశ్వంత్ గారు అంచు వాళ్ళ నాన్న. విచిత్రంగా ఉంది ప్రదీప్. నువ్వు ఈ కాలానికి చెందిన అబ్బాయివే అయినా కూడా పాతకాలం మాటలు మాట్లాడుతున్నావు. కాలంతో పాటు మనము మారాలి. ఈ బిడ్డను అడాప్ట్ చేసుకోండి. వాడు మీ బిడ్డే అవుతాడు. వాడు సింధియా కుటుంబంలో ఒకటిగా పెరుగుతాడు. మీరు వాడికి ఎలాంటి సంస్కారం నేర్పుతారో వాడు అలాగే పెరుగుతాడు. అండ్ ఐఎమ్ ష్యూర్ నువ్వు ఒక మంచి నాన్నవనిపించుకుంటావు. ఇక ఈ బిడ్డ ప్రణిత జీవితంలో నీ జీవితంలో సంతోషాన్ని నింపుతాడు. మీ ఇద్దరి జీవితాల్లో ఏదైతే లోటుందో దాన్ని కూడా పూర్తి చేస్తాడు. చూడు ప్రతి పిల్లలు దేవుడితో సమానం. ఆ భగవంతుడు మనకిచ్చే బహుమతి అనుకోవాలి. ఈ అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంటే దయచేసి దాన్ని వద్దనకండి ప్లీజ్. ప్రణతి, నేను ఎప్పుడూ నీ సంతోషమే కోరుకున్నానా? ఇక ఈరోజు నా మనసులో ఉన్న చిన్న అనుమానాన్ని కూడా ఆర్తి వదిన పూర్తిగా దూరం చేసింది. డోంట్ వరీ, మనం రేపే వెళ్ళి ఆ చిన్న రతిదిని మన ఇంటికి తీసుకుని వద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ఈరోజు కేవలం నీ వల్లే మా జీవితంలో సంతోషం నిండబోతుంది. నిజంగా నీ మనసు చాలా మంచిది. నువ్వెంతో బాధలో ఉన్నావు, అయినా ఎదుటి వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటున్నావు. నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మన ఆయు త్వరగా దొరకాలని. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు అస్సలు నన్ను ప్రేమించటం లేదని. అరే, నేను ఒప్పుకుంటున్నాను నేను ఇంతకు ముందు నీతో చాలా క్రూరంగా ప్రవర్తించానని. కానీ నేను ఇప్పుడు మారిపోయాను కదా. చూడు, ఒక్కసారి నువ్వు నాతో చెప్పు, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అదంతా తప్పు అని. కేవలం ఒక్కసారి చెప్పు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావని. నేను 2 నిమిషాలు కాస్త ప్రశాంతంగా ఉండాలని బయటకొచ్చాను. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి, రేపు మాట్లాడతాను. అది నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని ఇక్కడికి రాలేదు. నాకు నువ్వు లేకుండా అస్సలు నిద్ర రావడం లేదు, అందుకని సరే వెళ్తున్నాను. నా ప్రేమ కేవలం యశ్వంత్కే సొంతం. తలరాత బాగుంది కాబట్టి పోలీసులు ఇంకా గూండాల దగ్గరికి చేరుకోలేదు. కానీ యశ్వంత్ ఇంకా ఆర్తిల ప్రేమకి గుర్తు ఆ ఆయుని ఆ అనాథాశ్రమం నుండి ఎక్కడికైనా దూరంగా పంపించేయాల్సిందే. అది కూడా రేపే. అప్పుడే ఈ సీతారాముల దూరాన్ని అవకాశంగా తీసుకొని
నా యశ్వంత్కి నేను దగ్గర కాగలను. కార్ గురించి అయితే తెలిసింది, కానీ ఇంకా ఆ కిడ్నాపర్స్ గురించి ఏం తెలియలేదు. ఎక్కడున్నావా అయ్యో? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. డాడీకి నువ్వంటే చాలా ఇష్టం. నాకు బాగా గుర్తొస్తున్నావు అయ్యో నువ్వు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నువ్వు లేకుండా బ్రతకలేను నాన్న. నిదరే కలైనది, కలయే నిజమైనది, బతకే జతైనది, జతయే అతనన్నది, మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, మొదలాయి కథేలా. నిదరే కలైనది, కలయే నిజమైనది, బతకే జతైనది, జతయే అతనన్నది, మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, మొదలాయే కథేలా. వయసంత వసంత గాలి మనసనుకో, మమతనుకో, ఎదురైనది ఎడారి దారి, చిగురులతో చిలకలతో, యమునకొకే సంగమమే కడలినది, కలవదులే, హృదయమిలా అంకితమై నిలిచినది తన కొరకే, పడిన ముడి పడు చూడి, ఎదలో చిరుమువ్వల సవ్వడి. నిదరే కలైనది, కలయే నిజమైనది, బతకే జతైనది, జతయే అతనన్నది, మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, మొదలాయే కథేలా. నిదరే కలైనది, కలయే నిజమైనది, బతకే జతైనది, జతయే అతనన్నది, మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, మొదలాయే కథేలా.
యశ్వంత్ని ఆర్తిని కలిపే ఆ ప్రాణం ఇక్కడే ఉంది. ఈరోజు నేను వీణ్ణి ఎంత దూరం పంపిస్తానంటే యశ్వంత్ ఇంకా ఆర్తి ఎప్పటికీ ఒకటి కాలేరు. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే. నమస్తే. అదేంటంటే నేను మీ ఆశ్రమం నుండి ఒక బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. ఇది చాలా సంతోషకరమైన విషయం. కూర్చోండి. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్లే ఈ అనాథ పిల్లలకు జీవితాన్నిచ్చి వీళ్లకు ఒక ఉజ్వల భవిష్యత్తునివ్వగలరు. మీరు పిల్లలను కలవడానికి ముందు మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి. బిడ్డను దత్తత తీసుకోవడానికి మీ కుటుంబంలో అందరి అనుమతి తప్పక అవసరం. ఇంకా అలాగే దీనితో పాటు మీరు మాకు భరోసా ఇవ్వాలి, మీరు ఈ బిడ్డను చాలా ప్రేమగా చూసుకుంటారు అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నాకంతా తెలుసు, అందుకని నాకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదండి. 1 నెల క్రితం మీ ఆశ్రమం బయట ఒక బిడ్డను వదిలేసి వెళ్లారు చూసారా, ఆ బిడ్డే నాకు కావాలి. మీరు నిజంగానే ఇక్కడికి బిడ్డను దత్తత తీసుకోవడానికే వచ్చారా? ఆ, నేను అందుకోసమే వచ్చాను. అది ఈ బిడ్డే కావాలని అడుగుతున్నాను, ఎందుకంటే నాకు సరిగ్గా 2-3 నెలల వయసున్న బిడ్డ కావాలి. ఇంకా మీ ఆశ్రమం గురించి నేను ఇంతకుముందు వెబ్సైట్లో కూడా చదివాను, నాకు అందుకనే అంతా తెలుసు అనమాట. బిడ్డను దత్తత తీసుకోవడానికి ఏమేం కావాలి అని. కానీ క్షమించండి, ఆ బిడ్డను నేను మీకు ఇవ్వలేను. ఎందుకంటే ఈ రోజు ఉదయమే ఒక భార్యాభర్తలు వచ్చి ఆ బిడ్డను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్నారా? కానీ ఇంతకీ వాళ్ళు ఎవరో నాకు చెప్తారా? సారీ, నేను మీకు ఆ వివరాలను చెప్పలేను, అది మా నియమాలకు విరుద్ధం. నియమాలని మనం మార్చగలం కూడా. ఇదిగోండి, ఇప్పుడు చెప్పండి, ఎవరా భార్యాభర్తలు? ఇలా చూడండి, ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. దీనికి 2 డబ్బు నేను మీకు ఇవ్వగలను. ఓ, నాకిప్పుడు అర్థమైంది ఈ బిడ్డ మీకు ఎందుకు కావాలి అని. నాకు అనిపిస్తుంది ఈ బిడ్డకి మీకు ఏదో కనెక్షన్ ఉంది అని. లేదంటే ఇలా కూడా అయ్యుండొచ్చు, ఈ బిడ్డని మీరిక్కడే వదిలేశారేమో. లేదంటే అసలు మీకెలా తెలుసు సరిగ్గా 1 నెల క్రితం అప్పుడే పుట్టిన బిడ్డ మా ఆశ్రమానికి వచ్చాడని? లేదు లేదు, అది మీ ఆశ్రమంలో ఉంటున్న ఒక ఆవిడ నాకు ఇదంతా చెప్పింది. లేదంటే దీని గురించి నాకెలా తెలుస్తుంది? ఒకవేళ అదే నిజమైతే మరి నాకు లంచం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? లంచమా? లేదండి, ఇది నేను మీ ఆశ్రమానికి డొనేషన్గా ఇస్తున్నాను. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే కనుక పర్వాలేదు, ఐఎమ్ సారీ. నేను వెళ్తాను. నేను అనుకున్న దాంట్లో తప్పేం లేదు. ఈవిడ ఖచ్చితంగా ఏదో దురుద్దేశంతోనే ఇక్కడికి వచ్చింది. పెద్ద వచ్చింది నిజాయితీ పర్రాలు. చాలా తెలివైందని అనుకుంటుందేమో, డబ్బుకి లొంగేటట్టలేదు. కానీ నేనేం చేయను? హాయో ఎక్కడున్నాడో నేను ఎలా తెలుసుకోవాలి?